అజ్ఞాతవాసి అనంతరం 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో రీలాంచ్ అయ్యి సూపర్ హిట్ కొట్టారు. కక్షపూరితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృష్టించిన ఇబ్బందులను అధిగమించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో సినిమాకి మరో బ్రేక్ పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ కావడంతో అభిమానుల భారీ అంచనాల మధ్య 2021 ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో మంచి టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్లో బిగ్ బి అమితాబ్ నటించిన పింక్ రీమేక్గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో రీమేక్ అవగా ఐఎండిబి రేటింగ్స్లో వకీల్ సాబ్ సినిమాకే టాప్ రేటింగ్ వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ తెలుగు ఆడియన్స్ అభిరుచికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫాన్స్కు అనుగుణంగా పర్ఫెక్ట్గా మార్పులు చేశారు. అలాగే థమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో మగువ మగువ సాంగ్ మంచి ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా తమన్ అందించిన బీజిఎం అయితే థియేటర్లోని ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోయారు. అలాగే ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేద థామస్ కీలక పాత్రలో నటించగా శృతి హాసన్ చిన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో పవన్ స్టైల్కు, ఆయన చెప్పిన డైలాగ్స్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పవన్కు ఈ సినిమా పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు మరోసారి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మే 1వ తేదీన అంటే బుధవారం నాడు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్లు కూడా ఇబ్బందులు పెట్టి పీకే పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను ఆపడం కూడా కష్టమే మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.